3:30 వదిలేసేసాము. డే 3 ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. నైట్ 10కి టికెట్స్ దొరికినాయి మాకు. వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయినాం. వాళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అయ్యారు, నేను సాయి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక్కడ లగేజ్ అన్ని తీసుకొని సపరేట్గా వెళ్ళాలి. కార్స్ అన్ని సపరేట్గా చెక్ చేస్తారు. ఎంట్రన్స్ ఇక్కడ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 3:30కి స్టార్ట్ చేస్తాం. ఇంకా వెళ్తున్నాం. ఇక్కడంతా వచ్చేసి వెహికల్ చెకింగ్ జరుగుతుంది. మన కార్లో అనేది ఒక్క బ్యాగ్ కూడా ఉండనియారు. కార్స్ అన్ని సపరేట్ చెక్ చేస్తారు. మనుషులను కూడా ఉండనియారు. లగేజ్ తీసుకొని ఇలా సపరేట్గా వెళ్ళాలి. ఇక్కడ కొండపైకి వెళ్తుంటే కార్స్ అన్ని సపరేట్ చెక్ చేస్తుంటారు. ఇలా మనం మాత్రం సపరేట్గా వెళ్ళాలి. ఇలా చెక్ చేస్తారు. అందరిని లగేజ్ పెట్టాలి. లేరా ఎవరు పంపిస్తున్నారు. వచ్చేసి మన బ్యాగ్స్ అని చెక్ చేస్తున్నారు. వెళ్ళి మనం లగేజ్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని వచ్చేసి కార్లు చెకింగ్ నడుస్తుంది. సమ్మర్లో కూడా ఫాగ్ ఉండడం గ్రేట్. ఈ కారు సాయి ఇక్కడ అంతగా లేదు ఫాగ్, బట్ ఇదే నువ్వు వింటర్లో వచ్చింటికి నాకే ఈ కార్ తీసుకుని ఫాగ్ ల్యాంప్ లేవు దీనికి. పైన ఉండే కింద ఉంటే సరిపోతుంది. అట్లా ఫాగ్ ల్యాంపే వేరే వస్తుంది. కింద సపరేట్ వైట్ కలర్ ఎల్ఈడి వస్తుంది. దానికి ఇది హాలోజిన్ బల్బ్ ఇవి కాదు వచ్చేది, కింద వస్తాయి. ల్యాంపే వేరే వస్తుంది అంతే. అవి నువ్వు ఎంత ఫాగ్ ఉన్నా ఆ ల్యాంప్ ఫోకస్ కనపడుతుంది, నువ్వు హాలోజిన్ కనపడదు. చూడు ఎట్లా పొంగుతుంది, చూడు ఫాగ్ ఉన్నాయి పైన. బాబా చూడు సైడ్కి ఉంది అంత మొత్తం ఇట్లా వస్తా ఉంటుంది. విండోలు తీసిన చల్లగా గాలి సెకండ్ వల్ల నేచర్ ఎంజాయ్ చేస్తున్నాం. మెల్లగా కానీ ఉడుకుంది, ఫాగ్ ఉంది కానీ ఉడుకుంది కొడుతుంది. చల్లబడ్డది అనుకున్నాను. ఏం ఫాగ్, వేడి ఫాగా. లొకేషన్ కూడా మస్తు అనిపిస్తుంది. ఫాగ్ ఎట్లుందో ఉంది కదా అని, ఉడుకు ఫాగ్ ఎట్లుంది కదా అని దిగుతూ తెలుస్తుంది బయట. ఎంట్రన్స్ అసలు ఫాగ్ మంచి ఈ సీజన్లో కూడా కాదు. సీజన్లో కూడా ఫాగ్ ఉండడం ఏంటి. పొగలేసినట్టు ఎట్లా లేస్తుంది అసలు. కనిపిస్తుంది. అసలు చూడు సమ్మర్ లో కూడా ఫాగ్ లేకపోతే కనపడదు రోడ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ మంచిగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. తిరుపతి కొండపైకి వచ్చినాం. ఎంత హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం పైకి. కానీ లొకేషన్ ఇక్కడనే ఇందులోకి తీసుకో, ఇక ఇందులోకి ఈ రైట్ తీసుకో. మొత్తం పార్కింగే, మస్తు ఫ్రీ ప్లేస్ ఉంటుంది. ఇవే ఏడికొచ్చి ఏం మాట్లాడుతున్నాం. మార్నింగ్ 4 అయిందా? ఎంత టైం? 4:30. 1 అవర్లో వచ్చేసినాం. ఫైనలీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యి 4 కల్లా వచ్చేసినాం. రైట్ నా ఇప్పుడు ఫ్రెష్ అప్ అంతా అయ్యి వెళ్తున్నాం. అంటే మాకు నైట్ ఉన్నాయి టోకన్స్. కాకపోతే ఇప్పుడు వరహాల దేవుడు దర్శనానికి వెళ్తున్నాం టెంపుల్ ముందరికి. మా హరి బ్రో అందరు, మా సాయిడ్ అయితే గుండు కొట్టించుకునేసిండు. ఇట్లా ఇప్పుడు వరహాల దేవుని దర్శనం చేసుకొని నైట్ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా పాపనాశి, చెప్పాల తీర్థం ఇవన్నీ అనేది కంప్లీట్ చేసుకుంటాం. అలా ఇంకోటి అండ్ శ్రీవారు పాదాలు ఉన్నాయి కొండపైన. అక్కడంతా మా కిరణ్ బ్రో
సాయి ఏడువారా జుట్టు వచ్చేసినాం మనం అండ్ నియర్ తిరుమల కొండపైకి వచ్చినాం తిరుపతి టెంపుల్. ఫైనల్లీ తిరుపతి టెంపుల్కి వచ్చినాం. ఇక మాకు 9కి ఉంది దర్శనం నైట్ కాబట్టి ఇప్పుడు ఏంటి వరాహ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇవన్నీ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది తిరుపతికి వచ్చేసినాం. మా గ్యాంగ్ ఇక్కడ వెళ్తుంది. అక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ తిరుపతి, మన వెంకటేశ్వర స్వామి ఉండేది. అండ్ ఆ చెట్టుకి వెళ్ళినా కనిపిస్తుంది. ఇది కోనేట్ టెంపుల్కి ఆనుకొని పక్కన కోనేట్ ఉంటుంది. కోనేట్కి ఆనుకొని వరహాల దేవుడి టెంపుల్ ఉంటుంది. చాలామంది విజిట్ చేయరు వరహాల టెంపుల్. చాలామంది ఫుల్ రష్ ఉంది. యాక్చువల్లీ పడుతుంది ఒక 1 hour 2 hours పట్టేటట్టు ఉంది ఈ రష్ చూస్తే. ఇక్కడ ఇది టెంపుల్, ఇది కోనేటు అంటే ఇక్కడనే వాసవి వరాల దర్శనం కంప్లీట్ అయింది వరాహ స్వామిది. కాకపోతే 2 hours టైం పట్టింది. ఇప్పుడు వచ్చేసి మనం జపాలికి వెళ్తాం. జపాలి నుంచి మళ్ళీ 80% నైట్ 7 కల్లా ఇటు ఉండాలి. కొండపైన ఉన్నవన్నీ చూసుకొని. కానీ దర్శనం బాగా అయింది. ఇక్కడ ఆంజనేయుడిది. ఫైనల్లీ 1 month నుంచి ట్రై చేస్తున్నా తిరుపతికి వచ్చి వీడియో అప్లోడ్ చేయాలని. ఇప్పుడు అవుతుంది వీడియో అప్లోడ్ చేయడం తిరుపతికి. జపాలి ఎంట్రన్స్ ఇట్లకెళ్ళి కొండపైన తిరుమల కొండపైన వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చాలా దగ్గరనే ఉంటుంది. కేవలం ఈ జపాలి హనుమాన్ది మాత్రమే కొంచెం నడవాలి కొంచెం దూరం. మిగతావన్నీ వచ్చేసి మనకి చాలా నియర్ బై ఉంటాయి అన్నమాట. బండి దిగంగానే ఒక 10-15 అడుగుల దూరంలో ఉంటాయి. ఈ జపాలి హనుమాన్ది మాత్రమే కొంచెం దూరం అనేది మనం ట్రావెల్ చేయాలి. నడవాలి అనేటాలకు అయిపోతుంది కథ. 10 steps ఎక్కంగానే అయిపోయారు. కేవలం 10 steps ఎక్కటాలకు చాలా అయిపోయిందా? మాకిద్దరికి మాత్రమే మలపురాలు. వెనకల మాకంటే కొంచెం భారీ పర్సనాలిటీ ఉన్నాయి కాబట్టి ఏం చేయలేదు. చూద్దాం ఏరా అలసిపోయినావు అప్పుడే. గిది కూడా నడవకపోతే ఎట్లారా? చాలా స్పెషల్గా అనిపిస్తుంటుంది. జపాలికి నచ్చుకుంటుంది అంటే ఎంత క్యూట్ ఉంది కదా. క్రియేషన్ అది తిరిగిపోయింది. బ్రో ఆగు పోదాం. అసలు చూడండి జపాలికి నచ్చుకుంటూ వస్తుంటే లొకేషన్ ఎలా ఉందో వేరే లెవెల్ ఉంది. మేమిద్దరం ముందు వచ్చేసినాం. వాళ్ళు ఇంకెక్కడున్నారేమో. మొత్తం చెట్ల కింద నీడనే, ఎండ ఉండదని ఏం లేదు. కాకపోతే నడవాలి చాలా దూరం. వచ్చేసింది నియర్ బై. కానీ లొకేషన్ సూపర్ ఉంది. ఫైనల్లీ వచ్చేసినాం జపాలికి. ఇది ఒక కోనేట్ రాముడిది అంట. అండ్ జపాలి హనుమాన్ టెంపుల్. దీని వెనుక సీతమ్మదా? దీని వెనుక సీతమ్మ తల్లిది ఉంది. జపాలి అదే 1 rupee కాయిన్ పెడతారు చూడు హనుమాన్కి. దట్స్ వన్. ఇదే అది ఆంజనేయుడికి చెట్టుకి కాయిన్స్. ఇదే జపాలి హనుమాన్. జపాలి ఇది
మాత్రం ఒక రేంజ్లో ఉంది. లోపల దేవుడు హనుమంతుడు ఒక మస్తుంది. చెప్పాలి అంటే సూపర్. క్లైమేట్ అదిరింది అన్నిటికన్నా. ఎక్దమ్ ఎంత బాగుంది ప్రశాంతంగా అసలు. టెంపుల్ దేవుడిని దర్శనం చేసుకొని బయటికి రాగానే ఫుడ్ కూడా పెడతారు ఇక్కడ మనకి. తింటున్నారు కూడా. తిరుపతికి పోయేటప్పుడు మంచి రూట్లో పోయినాం. షార్ట్ కట్ అని తీసుకొచ్చారు. రూట్ చూడండి ఎట్లుందో. ఎట్లుంది బ్రో రూట్? ఇంకా ఇద్దరు ఆడొస్తున్నారు. షార్ట్ కట్ అనేదో ఆకిరణ్ టవల్ వేసుకున్నాం. ఎట్లుంది షార్ట్ కట్? ఆడు ముందర చూడు ఎట్లుందో. వండర్ఫుల్. ఆ ముందర చూడు ఎట్లుందో. ఇది ఏదో డ్యామ్ వెనుకలోకి వచ్చినట్లేదు అదో షార్ట్ కట్ అని. షోరా? ఇదే బెస్ట్ రూటా? ఇదేం రూట్ ఏమో వీడియో చూడరా. రూట్ ఏంది ఇక్కడ పైన ఎక్కాలా? సరిపోయింది. షార్ట్ కట్ అనేది అడవిలోకి వెళ్ళి పట్టుకొచ్చిండు జపాల నుంచి. మనం ఇప్పుడు జపాల్ నుంచి డైరెక్ట్ పాపనాశికి వచ్చేసినాం తిరుపతిలో. మన వాళ్ళు వచ్చేసి ఇది ఏమాల స్ఫటికమాల అనేది బై చేశారు. ప్యూర్. దీని వీడియో కూడా చెక్ చేశారు. రాస్తే లైటింగ్ వస్తుంది. మొత్తం చెక్ చేసి ఇస్తారు ఇక్కడ ప్యూర్గా ఒరిజినల్గా. అంటే రాగి కూడా టెస్ట్ చేసి మరీ తీసుకుంటారు మన వాళ్ళు. స్ఫటికమాల తీసుకున్నారు. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి ఐటమ్స్. ఒరిజినల్ రుద్రాక్ష అవన్నీ మనకి ప్యూర్గా లైవ్లో చూపించి ఇస్తున్నారు చెక్ చేసి అన్నీ. అండ్ కరంగటి మాల కూడా ఉంది. దాన్ని కూడా చెక్ చేసి ఇస్తున్నారు ఇక్కడ అంతా. పాపనాశికి వచ్చేసినాం. ఇంకా పైనుంచి మనకి పాపనాశి అని పడుతుంటాయి. మన పాపాలన్నీ కడుక్కొని అక్కడ దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. చూడండి పాపనాశి. మన బ్రో వెళ్తున్నారు అక్కడ. పోండి ఏ పౌరా. పాపనేసి పైనుంచి వాటర్ పడుతూనే ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. కిరణ్ బ్రో నువ్వు కూడా సాయి చల్లగా ఉన్నాయా? ఎట్లుంది? కిరణ్ బ్రో కిరణ్ దెబ్బకో Hey!